ఒకప్పుడు రావణుడిని తన బాహువుల్లో బంధించి వాలి 4 సముద్రాల నీళ్లను తాగించిన విషయాన్ని దశగ్రీవుడు గుర్తు చేసుకున్నాడు. అందుకే రావణుడు హనుమను తక్కువ అంచనా వేయలేదు. గతంలో దేవదానవ యుద్ధాల్లో వీరత్వం చూపించిన రావణుడి సైన్యాధ్యక్షులను హనుమపై యుద్ధానికి పంపాడు. వారు విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ. ఈ 5గురు లంకా సైన్యానికి ముఖ్యులైన సైన్యాధ్యక్షులు. అతి భయంకరమైన రాక్షసులు. ఎలాగైనా ఆ వానరుణ్ణి సంహరించాలని రావణుడు వారిని ఆదేశించాడు. ఆ సైన్యాధ్యక్షులు రథాలు, ఏనుగులు, భారీ సైన్యం, చిత్ర విచిత్రమైన ఆయుధాలతో హనుమ ఉన్న అశోకవనం ముఖద్వారం దగ్గరకు వెళ్లారు. వారంతా ఒక్కసారిగా పర్వత శిఖరమంత ఎత్తున్న హనుమను చుట్టుముట్టారు. వారు ఇనుప బాణాలతో హనుమను గాయపరిచారు. ఆ బాణాలను తప్పించుకునేందుకు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ వారితో యుద్ధం చేశాడు. అలా ఎగురుతూ దుర్ధరుడి రథాన్ని తొక్కి నుజ్జునుజ్జు చేశాడు. అలా దుర్ధరుడు ఘోరంగా మరణించాడు. ఇలా కాదని విరూపాక్ష, యూపాక్షలు కూడా ఆకాశంలో ఎగురుతూ హనుమతో మాయాయుద్ధం మొదలుపెట్టారు. ఆకాశంలోనే హనుమకు ఆ రాక్షసులకు మల్లయుద్ధం జరిగింది. వారిద్దరినీ నేలమీద పడేసి ఒక పెద్ద సాల వృక్షాన్ని హనుమ పెకలించాడు. ఆ వృక్షంతో వారిద్దరినీ కొట్టి సంహరించాడు. అలా విరూపాక్ష, యూపాక్ష కూడా మరణించారు. ఇక వచ్చిన రాక్షసుల్లో మిగిలింది 2. వారు ప్రఘస, భాసకర్ణ. వారిద్దరూ శూలాలతో హనుమపై విరుచుకుపడ్డారు. ఆ ఆయుధాల గాయాలతో హనుమకు రక్తం చిందింది. కోపంతో ఆ పక్కనే ఉన్న ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఆ రాక్షసులిద్దరిపై పడేశాడు. వారిద్దరూ ఆ బండరాళ్ల మధ్య నలిగి మరణించారు. అలా ప్రఘస, భాసకర్ణ కూడా మరణించారు.